నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్ టీవీ. ఏదైతే మన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారి మీద ఒక ల్యాండ్ ఆరోపణ అయితే రావడం జరిగింది. కరాటే కళ్యాణ్ గారు తను ఒక ఆధారంతో సహా చూపించడం జరిగింది. ఏదైతే ల్యాండ్ ల్యాండ్ రెగ్యులైజేషన్ ఏదైతే ఉందో సుమారు 4,200 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ 2018-19లో ఉన్న ప్రైజ్ని వీరు గద్వాల్ మేయర్ విజయలక్ష్మి గారు వారి అధికార బలంతో కేవలం అంటే పర్ స్క్వేర్ యార్డ్ 350 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో తన తమ్ముడికి సుమారుగా 1600 స్క్వేర్ యార్డ్స్ అయితే ఈమె ఆధీనంలో ఉంది. 425 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అయితే ఈమె ఆధీనంలో ఉండడం జరిగింది. అంటే ఒక స్లమ్ ఏరియాకి సంబంధించిన బాధితులకు ఇవ్వాల్సిన ప్రైజ్ అది, అంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది. వీరు అంటే వారికే 4,200 ఉంది ఆ ప్రైజ్ 2018-19 టైంలో. కానీ ఎందుకని మీరు ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే తన ఇంటి దగ్గరే ఉన్నాం, ఏదైతే తను ఇల్లు ఏదైతే మీరు చూస్తున్నారో విజువల్స్లో, తన ఇంటి నుండి పక్కన పార్క్ చేసిన కార్లు, ఆ బ్లూ కలర్ షెడ్ అండ్ దాని వెనక నుంచి ఉన్న ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంది. దీని పక్కన అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. తన అధికారంతో ల్యాండ్ అంతా కూడా దీన్ని ఆధీనం తీసుకోవడం జరిగింది. అందులో తన ల్యాండ్లోకి రెగ్యులైజేషన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కంప్లీట్గా 2023లో సుమారు 350 రూపాయల పర్ స్క్వేర్ యార్డ్కే దాదాపు 1,500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ని వీరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. 2020లోనే ఏదైతే 2020లోనే గవర్నమెంట్ వాల్యూ సుమారుగా 70,000 రూపాయలుగా ఉండగా కేవలం 350 రూపాయలకు పర్ స్క్వేర్ యార్డ్ కింద అధికారం ఉపయోగించి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ప్రైస్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఆ చట్టాన్ని మంచుకొని వీరికైతే ఇంత పెద్ద 1,500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ని అయితే వీళ్ళ పేరు మీద చేసుకోవడం జరిగింది. కేవలం అంటే ఒకప్పుడు 2018-19లో కేవలం 4,200 రూపాయలు పర్ స్క్వేర్ యార్డు కేవలం స్లమ్ పీపుల్, అంటే ఒకప్పుడు ఏవీ లేదు, అంత స్లమ్గా ఉన్నప్పుడు పేదలకు ఇవ్వడం జరిగింది రాజశేఖర హయాంలో. అప్పుడు ఆ టైంలో ఉన్న ప్రైస్కి సో సుమారు 2023లోనే 70,000 రూపాయలు ఉన్న ప్రైజ్ కేవలం 350 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్లో ఇంత ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయితే బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి తప్ప ప్లేస్గా వేరే ల్యాండ్ ఇస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ ల్యాండ్ టెంపుల్ కోసం పోరాడిన వారికి ఎదురు తిరగడం జరిగింది, న్యాయం చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం 350 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్కు వీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఇదే ప్లాన్, ఇదే పథకాలు ఏవైతే ఉన్నాయో పేదలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే వారు లాభపడతారు కదా. వారికి ఎందుకు ఈ ప్రైజ్ చెల్లలేదు? వారికి ఎందుకని ఈ ప్రైజ్ ఇవ్వలేదు? వీరికి మాత్రం చట్టం చుట్టమా? గత ప్రభుత్వంలో జరిగిన హయాంలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ల్యాండ్ సంబంధించిన పత్రాలు మన ఆర్టీవీ చేతిలో ఉన్నాయి. ఏవైతే డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. కరాటే కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు నేను ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ మాట్లాడుతూ ఎవిడెన్స్ అయితే కంప్లీట్గా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన దాని గురించి లీగల్గా ఫైట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సుమారుగా ప్రతి దాంట్లో వారి ఫొటోస్తో సహా గద్వాల్ మేయర్ విజయలక్ష్మి గారు అందులో ఉన్నారు లేరు అని దానికి సాక్ష్యంగా ఉంది విజువల్స్. ఆమె వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కరాటే కళ్యాణ్ గారు ఇవన్నీ ప్రూఫ్స్ అయితే సాధించడం జరిగింది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడైతే స్థానికంగా ఉంటున్న ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది విక్టిమ్స్ అయితే మన ఆర్టీవీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వారి మాటలోనే విందామంటే ఏం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇంత స్కామ్ జరిగింది అనేది ఆ బాధితుల మాటలోనే విందాం. ఏదైతే ల్యాండ్ కేవలం పేదలకి వారికే స్కీమ్ వర్తిస్తూ ఉంటుంది. ఏదైతే 10% పే చేసుకునేలాగా ఇచ్చింది కేవలం 2018-19 మధ్యలో పేదలకి, అది 100 గజాలు 50 గజాలు తీసుకునే వాళ్ళకి, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకే 4,200 పర్ స్క్వేర్ యార్డ్ లాగా అప్పుడు ఇవ్వడం జరిగింది. కానీ మేయర్ మన గద్వాల విజయలక్ష్మి గారు సుమారుగా 425 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అంటే ఫుల్ పేమెంట్ చేయాలంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కంటే పే చేసుకొని చేయాల్సింది 350 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్లో తీసుకున్నారు. సో ప్రస్తుతం అంతమంది కొంచెం స్థానికులు ఉన్నారు, ఆ విక్టిమ్స్ ఉన్నారు, ఎవరైతే ఇప్పటికీ ఆ ల్యాండ్ ఇష్యూలో బాధపడుతున్న వారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఏందంటారు ఈ ల్యాండ్ ఇష్యూ? గద్వాల గారు విజయలక్ష్మి గారు చేసింది ఏంటంటారు? మీకు ఇంతవరకు దీని మీద ఫేస్ చేసిన ఇష్యూ ఏంటి మీరు అసలు? అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంతోమంది పేదలు ఉన్నారు, డైలీ వైజ్ చూసుకున్న వాళ్ళు. కొన్ని 40-50 ఏళ్ళ నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొందరు 50 గజాలు ఉన్నాయి, కొందరు 100 గజాలు ఉన్నాయి, కొందరు 200 గజాలు కూడా ఉన్నాయి. ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు రెగ్యులైజ్ పోయేటప్పటికి ఒక్కోసారి ఒక రేట్ ఉంటుంది, స్లాబ్ ప్రకారం ఒక్కోసారి ఒక రేట్ ఉంటుంది.
కాకపోతే ఇప్పుడు ఈ మధ్య జరిగింది ఏంటంటే ఒకసారి వస్తుంది సరిగా ఏదో ప్రాబ్లం వచ్చి కొందరు వెనక జరిగిపోవడం, ఒకటి కరెంట్ బిల్ లేకనో నల్ల బిల్ లేకనో లేకుంటే ఏదో ఇబ్బంది పడి కొందరు అయినాయి, కొందరికి కాలేదు ఆ రోజు ఆ రేట్ ప్రకారం. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఇప్పుడు మేయర్ గారు మరి అతి పేదవాళ్ళని చెప్పిరా మరి హైదరాబాద్లో మరి తెలియదు అది. మాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే 350 రూపాయలు గజం లాగా వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకున్నారని తెలిసింది. అంటే హైదరాబాద్ నగర ప్రథమ పౌరాలు అయ్యుండి 350 కంటే అత్యధికంగా అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు ఒక 425 గజాలు ఒకటి, 1160 గజాలు ఒకటి అట్లా చేసుకోవడానికి వాళ్ళకున్న ఇదేంది, వాళ్ళకున్న ప్రత్యేకత ఏంది? పేదవాళ్ళు అతి నగరంలో ప్రథమ మహిళ అనుకోకుండా ప్రథమ పేదరాల కింద వాళ్ళకి అలర్ట్ చేసిరా. ఇదే మా ఆలోచన. ఏం అర్థం కాక ఇప్పుడు జనాలు ఎవరు ఏం కావట్లేదు ఇక్కడ. వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఏం చెప్తే అదే అవుతుంది, వాళ్ళు ఆలోచిస్తేనే అవుతుంది. ఆమె చెప్పినా కానీ వాళ్ళ కింద అనుచరులు ఉంటారు, వాళ్ళకు ఓకే అయితేనే కానీ ఇవన్నీ ఎవరి పనులు కావు ఇక్కడ. సుమారుగా మీది ఎంత ల్యాండ్ ఉంది మీకు? మీది ఎలాంటి ల్యాండ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు ఇప్పటి వరకు? మీది రిజిస్ట్రేషన్ అయిందా అవ్వలేదా? ఏంటి మీ సమస్య? మాది 108 గజాలు, 108 గజాలు. ఆ రోజు 2016లో అప్పుడు 25% ఉండే ఫస్ట్ వచ్చినప్పుడు. 25% కట్టాలంటే అప్పుడు మాకేం అర్థం కాక సరే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుందామని చెప్పి 25% కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వీళ్ళు కొన్ని విషయాల్లో మా మీద అటాక్ చేస్తే మేము ఏదో రకంగా వేరే మీడియేటర్ని పెట్టి దాన్ని సంజాయించుకొని ఏదో చేద్దామని పోతే మళ్ళీ మా మీద చేసి మళ్ళీ వాళ్ళు మాకు రిటర్న్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేసారంటే మా మీద లేనిపోని ఆలోచన. ఇప్పుడు మేము మాది ల్యాండ్ అంటే మీదే ల్యాండే కాదని చెప్పి మా మీద కేసు వేయించి 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి నా ఇల్లు ఆగిపోయింది అక్కడ. నేను కట్టినంత G+1 G+2 G+2 స్లాబ్ వేసినది కట్టనీయలే నన్ను. మొత్తానికి 9 ఏళ్ళ నుంచి నా ఇల్లు అట్లాగే పడి ఉంది. నా పక్కకి ఇటుపక్క అటుపక్క మీరు ఎక్కువ వచ్చి చూడడానికి కావాలంటే మా బస్సులో కూడా చూడండి, వాళ్ళకి ఏమున్నాయి మాకేం లేవు. వాళ్ళకి 6 ఫ్లోర్లు కట్టుకున్నారు, వాళ్ళు కట్టుకుంటే నాకు ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళకి ఏమున్నాయి అంటే వీళ్ళ ప్రదక్షిణ వీళ్ళ మనుషుల అనుచరులకు అడుగులు మరుగులు ఒత్తుతూ వాళ్ళు అనుకునేయని ఇచ్చుకుంటూ పోతున్నందుక మరి ఎందుకు జరుగుతుందో అనేది మాకు అర్థం కావట్లేదు. మా ఇల్లు ఇప్పటివరకు కూడా అట్లాగే ఉంది. మరి ఇదేం పద్ధతి అనేది మాకు అర్థం కాకుండా ఉన్నది. రైట్, ఎవరు ఆపుతున్నారు అంటే? కావాలని ఆపుతున్నారా? ఎందుకు ఆపుతున్నారు అంటారు? ఏం సమస్య అని చెప్తా ఉన్నారు? ఆపడానికి గల కారణం ఏంది? ఇంతకుముందు నా జరగడం 2016-17 మధ్యలో జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగే ఉంది. అప్పుడేమో కార్పొరేటర్ ఉంటే ఇప్పుడు మేయర్ అయింది. మేయర్ అయినాక ఇక అధికారం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ మొత్తం ఇక్కడే ఉన్నట్టు మాకు అంత జబర్దస్తి నడుస్తుంది మా ఇక్కడ బస్తీలో. ఎవరైనా సరే ఇప్పుడు మేము ఇక్కడ స్థానికంగా వ్యాపారం చేసుకొని బతికేవాళ్ళం. నీకు ఆ ఇల్లు ఉన్నాయి, ఈ ఇల్లు ఉన్నాయి, నీకు ఇంత ఉంది అంత ఉంది అని అంటే రోజు కష్టపడి రోజు మా జాయింట్ ఫ్యామిలీ మాది 10 మంది మా ఇంట్లో ఉన్నారు. మా తమ్ముళ్ళే కానీ మరదలే కానీ మా బామర్దలు కానీ అందరూ ఉన్నారు. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని పెట్టుకున్నాం ఈరోజు మేము. అయితే వాళ్ళు లేనిపోయిన ఆలోచనతో వచ్చి మీకు అన్ని ఇండ్లు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్పి అన్ని ఇండ్లు ఉన్నాయి ఇన్ని ఇండ్లు ఉన్నాయని చెప్పి మా మీద లేనిపోని చేస్తాం. ఇప్పుడు ఏమైనా ఉదాహరణ ఎవరైనా చూపెట్టాలంటే ఎవరికైనా వేరేదాన్ని పోయి డిమాండ్ చేయాలంటే వెంకటరెడ్డి పరిస్థితి చూసినాం, ఎదిరించినందుకు ఎంత అయిందో ఇప్పుడు మీ పరిస్థితి అట్లయితుంది అని చెప్పి వాళ్ళని భయపెట్టిస్తూ వాళ్ళని ఆ రకంగా యూజ్ చేసుకుంటున్నారు. ఎప్పటికి తీరుతుంది మీ సమస్య? మీ ల్యాండ్ ఎప్పుడు మీ చేతి తక్కువది మీకు ఎప్పుడు తీరుతుంది అంటారు ఈ సమస్య? ఎక్కడ మళ్ళీ కోర్టుకు వెళ్ళలేదా ఇలాంటి చర్యలు తీసుకోవడం కోసం? పోలీస్ స్టేషన్కి రేపు మొన్నటి వరకు అడ్వకేట్ హైకోర్టులో ఒకటి వేసిరు, సివిల్ కోర్టులో ఒకటి వేసిరు, అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాం. ఇంకా మనకు చేతికి ఏడవైనా వీళ్ళ ఫోన్లు వస్తుంటాయి. మాకు పెద్ద ఆయన ఉండడు కదా, ఆయన ఏం బస్సుకి చేసింది ఏం లేదు, ఆయన కుటుంబానికి ఏం చేసుకుంటూ ఆయనకు తెలియాలి. అప్పుడేమో కేసీఆర్ పక్కకున్నాడు, ఇప్పుడేమో మన రేవంత్ రెడ్డి గారు పక్కకున్నారు. ఇక ఆయన చేస్తున్నది ఏందో ఇవన్నీ ఇబ్బందులు పెడుతున్న పేదవాళ్ళకి తప్పితే ఆయన చేసేది ఏం లేదు మాకు. సో ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు సుమారుగా ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి గారు ఎంత ల్యాండ్ ఆమె ఉంది అంటున్నారు. ఇప్పుడు కాస్త కరాటి కళ్యాణ్ గారు మనం మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇంత మేరకు 420 స్క్వేర్ యార్డ్స్ ఇంకేదైతే ఇంకా పక్కన ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకున్నారు అంటారు. అదంతా వాస్తవమే అంటారా? ఈ మధ్య 300 గజాలు మేము చూస్తున్నాం కండి. పీసీసీ అయినప్పుడు 100 గజాల దాకా జరిగి లిఫ్ట్ పెట్టుకున్నారు, గేట్ జరిపారు. తర్వాత ఇప్పుడు ఇవే మేయర్ అయినాక ఇంకా వేసుకున్నారు. పక్క వాళ్ళ ప్లాట్ ఏంటంటే గవర్నమెంట్, తర్వాత పక్క వాళ్ళు కోట్ల కొట్లాడుతుంటే వీళ్ళ సంగతి వీళ్ళకే ఏమంటే మేయరు కేశవరావు అని భయపడి వాళ్ళు ఎవరు ఏం అడగట్లేదు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళ జాగా అయితే వీళ్ళు కబ్జా చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరు అడిగేటట్టు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరిని అడిగితే దాడి. అడిగే ప్రయత్నం చేస్తారు, ప్రశ్నించారా? ఏమన్నా పరిష్కారం కోసం ఆలోచించారా దీని గురించి? దాడిలండి. నేను రెడ్డిలో పుట్టిన రెడ్డి నా కులం, నా పేరే రెడ్డి. నేను దౌర్జన్యాలు చేస్తున్నా పొడుస్తున్నాను. నా మీదకి SC/ST వాళ్ళను అట్రసీ కేటు పెట్టడానికి రెడీ పెడతారు. ఇంకెవరైనా జెంట్స్ ఉన్నారు వాళ్ళ మీదకి లేడీ బాన్సర్లు పెడతారు. ఇట్లా ఎవరికి వాగట్టు వాళ్ళని పెడుతుంటారు అన్నట్టు. వాళ్ళు లేడీ బాన్సర్లు కూడా ఉంటారు వీళ్ళ దగ్గర.
గొడవలు అయినా ఇంతకుముందు వాళ్ళకి మీకు ఏమన్నా మీరు అడిగినప్పుడు మీ మీద దాడి చేశారా, మీ మీద దాడి చేయడం జరిగిందా? ఇదే కాదు, ఎన్నో రకాలుగా మా మీద దాడి చేస్తూ ఉన్నారు. మేము తట్టుకుంటూనే ఉన్నాం. ఇంకా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పదవి పోతుందా, ఎప్పుడు ఆగమవుతుందా, ఎప్పుడు ఉంటుంది, మాకు స్వాతంత్రం మాకు ఎప్పుడు వస్తుందని మేము చూస్తున్నాం. మరొక వ్యక్తి మనతో ఉన్నారు, మరొక బాధితుడు, అతను కూడా అడిగి తెలుస్తుందో. అన్న చెప్పండి, ఏంటి మీ సమస్య, మీరు ఎదుర్కొనే సమస్య ఎలాంటి ఉంది? నేను కదా, నా పేరు నరసింహ. ఇక్కడ నేను బస్తీ ఎన్బిటి స్థానికుడిని. నా ఏజ్ ఇప్పుడు 47 years. దాదాపు నేను 4-5 years నుంచి ఇక్కడ ఉన్నా. అంటే ఆ ఏజ్ ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం. దాదాపు 83లో మాకు మన ఎన్టీ రామారావు గారి పీరియడ్లో అప్పుడు మాకు పట్టాలు అలాట్ అయినాయి. అంటే స్లమ్ కాబట్టి మాకు అప్పట్లో ఉండడానికి స్లమ్లో మాకు పట్టాలు అలాట్ చేశారు. సో ఆ పట్టాలు ఎన్ని రోజులున్నా పట్టానే ఉంటుంది. సో మా పిల్లల ఎడ్యుకేషన్ కానీ మాకు కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినాయి, మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. ఇప్పుడు పిల్లల మ్యారేజ్ల పర్పస్ కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మనకు ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కూడా మనకున్న పట్టాన్ని రెగ్యులరైజ్ చేసుకొని దానిపైన మనం ఏదైనా కన్స్ట్రక్షన్ కావచ్చు, రేపు రోజు పిల్లల మ్యారేజ్ పర్పస్ కానీ ఎడ్యుకేషన్ లోన్ కానీ వెళ్ళాలంటే కూడా ఏదో మన ప్రాపర్టీ ఏదైనా రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఉంటే కనుక దాని మీద మనకి ఏది అట్లీస్ట్ నలుగురు యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము చాలామంది అప్పటి నుంచి ఇప్పటివరకు కండక్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలని అందరూ సంప్రదిస్తూ పోయినాము. లాస్ట్ 2004లో మాకు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి మా దగ్గరకు వచ్చారు. 166 జియోలో కూడా అప్లై చేసుకోమని చెప్పారు. అప్పుడు ఏ ప్రూఫ్ మీ దగ్గర ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నా కూడా పర్లేదు, ఎప్పటి నుంచి ఇప్పుడు పెట్టండి, మీకు ఆ రేట్ ప్రకారం ఆ రోజున్న వాల్యూ ప్రకారం మీకు రెగ్యులరైజ్ చేస్తారంటే అప్పుడు కూడా ఆయన కూడా చెప్పిండ్రు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్లమ్స్ విషయం కోసం వస్తే కనుక 2 స్కీమ్స్ తీసుకొచ్చారు, ఒకటి 58, ఒకటి 59. 58 అనేది గవర్నమెంట్ ఇక్కడ చాలామందికి అప్పుడు ఎన్టీ రామారావు టైంలో ఇచ్చిన పట్టాలు కాకుండా తర్వాత ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి అసలు పట్టాలు అంటూ కూడా లేవు స్థానికులకు. సో అలాంటి వాళ్ళకు కూడా 58 కింద పట్టాలు ఇవ్వడం జరిగింది ఫ్రీగా, దానికి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా పట్టాలు ఇవ్వడం జరిగింది. కొన్నేమో 59 అంటే డబ్బులు ఎవరైనా కట్టుకొని రేపటి రోజు ఎడ్యుకేషన్ కోసం కానీ దేనికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కావాలి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఒక స్కీమ్ పెట్టారు 59 జియో అని. ఆ స్కీమ్లో ఏంటంటే స్టార్టింగ్లో మనకు 25 మార్కెట్ వాల్యూ ప్రకారంగా 25% కట్టమన్నారు. సుమారుగా అప్పట్లో మార్కెట్ వాల్యూ 42,000 ఉండే మాకు గజం ఇక్కడ. సో అట్లా 100 గజాల కంటే కూడా మాకు 4,20,000 కట్టాల్సి వస్తుండే 10% అంటే కూడా. సో 10% మాకు చాలా బడన్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ 25% ఉండేది. ఆ 25% మాకు కట్టుకోవడానికి చాలా బడన్ అవుతుంది. మా లాంటి పేదలు అంతా కట్టుకుంటే ఆ ఉన్న డబ్బులతోటి మేము కట్టుకునే డబ్బులతోటి ఇక్కడ ఒక ఆడపిల్ల మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఉన్నట్టుగా మేము చాలామంది చేసుకోలేదు. ఎందుకంటే 25% మాకు పడదు. అందరూ అనుకోవచ్చు 25% కట్టొచ్చని, కానీ ఆ 25% ఉన్న డబ్బులతో మేము వేరే స్థలం కొనుక్కోవచ్చు, లేదంటే పిల్లల మ్యారేజ్లకు కూడా యూజ్ అయ్యే పరిస్థితి ఆ రోజులలో. ఆ తర్వాత సేమ్ ఇలానే గవర్నమెంట్తో మళ్ళీ రిక్వెస్ట్ లెటర్లు ఇవ్వడం అది చేయడం చేస్తే మాకు మళ్ళీ 10%కి వచ్చింది స్కీమ్, తగ్గించారు స్లాబ్ అనేది తగ్గించారు 10%. అయినా కూడా మా 4,20,000 అప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారంగా 100 గజాలు ఉంటే 4,20,000 ప్లస్ స్టాంప్ డ్యూటీ అనుకుంటే దాదాపు 6 లక్షల వరకు మాకు అయ్యేది. అవి ఏంటంటే అప్లై చేసుకున్నాం, కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవ్వలేదు, కొంతమంది కావాలని కూడా ఆపడం కూడా జరిగింది వెరిఫికేషన్ చేయించేటప్పుడు. అది ఆ విధంగా ప్రాసెస్ అనేది 59 జియో అనేది తీసుకొచ్చింది. తర్వాత రీసెంట్గా 2 years బ్యాక్ 23లో నాకు తెలిసి 23లో ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే 56 జియో అని స్పెషల్ జియో ఓన్లీ మేమందరం ఒకే స్థానికులం, ఒకటే దగ్గర ఉంటాం, ఎన్బిటి నగర్లోనే ఉంటాం, మాకు అందరం ఒకే సర్వే నెంబర్లు ఉంటాం. ఇక్కడ 56 జియోలో స్పెషల్గా మేయర్ గారి కోసం అని కేసీఆర్ గారు 56 జియో అనేది ఒకటి రిలీజ్ చేశారు. కేవలం మేయర్ గారి కోసము, కేశవరావు గారి ఫ్యామిలీ కోసం మాత్రమే ఒక జియో రిలీజ్ చేసి 350 రూపాయల గజం లాగా వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది, 1,500 చేంజ్ గజాలు. సో ఇక్కడ వాళ్ళ నిరుపేదలు ఉన్న ఎవరనేది మీరు అర్థం చేసుకోవాలి, మీ మీడియా ద్వారా అందరికీ తెలియాలి. ఫస్ట్ నిరుపేదలు చాలామంది ఉన్నారు బస్తీలో, స్లమ్లో చాలామందికి వాళ్ళకంటే కూడా ఇంకా బిలో ప్రయారిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు ఐటీ పేయర్స్ వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళకు మీరు 350 రూపాయల గజంలాగా రెగ్యులరైజ్ చేసి మాలాంటి నిరుపేదలకేమో మార్కెట్ వాల్యూ 10% కట్టమనడము, అంటే 4,20,000 కట్టడం అనేది 42,000 గజం కట్టమనండి ఎంతవరకు కరెక్ట్? సో కాబట్టి మేమందరం కూడా కోరుకునేది, మీరే ఏ విధంగా అయితే జియో రిలీజ్ చేయించుకున్నారో ఇప్పుడు మీరు ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు, అంటే బీఆర్ఎస్లో మీరు అప్పుడు కూడా రూలింగ్లో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఈ రూలింగ్ గవర్నమెంట్లోకి వచ్చారు. కాబట్టి మీరు ఎందుకు మీ ఒక్కరే చేసుకోవడం కాకుండా మీ స్థానికుల కోసం మీరు ఎందుకు ఫైట్ చేయరు? స్థానికుల ఓట్లు వేస్తేనే కదా మీరు ఈరోజు మేయర్ పదవి అనేది మీకు రావడం జరిగింది. స్థానికుల కోసం ఎందుకు మీరు మాట్లాడరు? మీరు ఎందుకు రెగ్యులర్గా చేపియరు తక్కువ రేట్లో? మీరు ఏ విధంగా తీసుకున్నారో, మీరు 350 రూపాయలు చేసుకున్నా వీళ్ళకి 100 రూపాయలు చేపియాలి.
ఎందుకంటే మీ 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 డిజిగ్నేషన్ కావచ్చు, మీ ఇన్కమ్ లెవెల్స్ వేరు, ఇప్పుడు స్లమ్లో ఉండే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ వేరు. సో కాబట్టి మినిమం మీ దానికంటే కూడా 50%, 25% కింద అంటే 350 సుమారు 100 రూపాయల దాకా రెగ్యులరైజ్ చేయాలి గవర్నమెంట్. దీని మీద ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే విధంగా ఆమె ఫైట్ చేస్తుందా, లేకపోతే మేమందరం కూడా అప్లికేషన్ అనేది సీఎం గారి దగ్గర కూడా రిక్వెస్ట్ లెటర్ ఇస్తాము. ఆమెకు గత గవర్నమెంట్లో ఏ విధంగా అయితే చేసిరో మాకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా పేద ప్రజల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి, సో పేద ప్రజల కోసం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మాకు ఆమె కంటే కూడా తక్కువ రేట్లో మా అందరికీ రెగ్యులరైజ్ చేయాలి. రేపు రోజు వచ్చే ఎలక్షన్లో మా అందరి సపోర్ట్ కూడా మీ అందరికీ కావాలనుకుంటే కనుక పెద్దవాళ్ళకి ఏ విధంగా చేస్తున్నారో లోపల జీవోలు రిలీజ్ చేసి ఏ విధంగా ఇలా మీరు పేదలకు సపోర్ట్ చేస్తున్నారో పేదలకు ఇంకా అంతకంటే కూడా చదువు తీసుకొని మీరు పేదల కోసం పని చేయాలి అని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రెసెంట్ మీ ల్యాండ్ సిచ్యువేషన్ ఏంటి? మీ ల్యాండ్ కూడా రెగ్యులైజేషన్ అయిందా, లేకపోతే ఎలాంటి స్టేజ్లో ఉంది, పెండింగ్లో ఉందా మీది? మేము చేసుకుందాం అనేది అప్పుడు కూడా అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మా పేరెంట్స్ది చాలా తక్కువ, ఎందుకంటే డైలీ మాకు చేసుకుంటే కానీ వెళ్ళకపోయేది. ఇప్పుడు మేము చేసుకునే పరిస్థితికి వచ్చినప్పటికీ మాకేమో 10% అయినా కూడా ఇప్పుడు 100 గజాల స్థలానికి 10% 4,20,000 5 లక్షలు అవుతుంది. అదే ఆమె చేసుకుంటేనేమో 3,500 అయిపోయింది. మీరే అబ్జర్వ్ చేయండి, 5 లక్షలు ఎక్కడ, లేకపోతే 3,500 ఎక్కడ? సో ఇంత వేరియేషన్ ఉంది. అంటే ఆ జియో ఏదైతే ఉందో జియో 56 మీకు అప్లై కాదంటున్నా, మరి ఉన్నప్పుడు అప్లై గవర్నమెంట్ ఒక జియో ఇచ్చినప్పుడు కేవలం కేశవరావు ఫ్యామిలీ కోసం మాత్రమే జియో రిలీజ్ చేశారు. అది చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, ఎందుకంటే వాళ్ళకంటే కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ జియో రిలీజ్ చేసినప్పుడు ఆ జియోలో ఆమె రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అదే జియోలో మీరు చేసుకోవడం ట్రై చేయలేదా? మీకు లేదా? లేదు, ఒక రోజు 2 రోజుల కోసమే జియో రిలీజ్ చేశారు. ఆమె అయిపోయిన తర్వాత జియో క్లోజ్ అయిపోయింది. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇలా ఇప్పుడు గద్వాల్ విజయలక్ష్మి గారు కావచ్చు కేశవరావు ఫ్యామిలీ కోసమే రిలీజ్ అయింది. అట్లా విఐపీస్ పెద్ద వాళ్ళు ఎంతమంది చేసుకున్నారు ఆ జియో రిలీజ్ చేయించుకొని, అది తెలియదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే మా స్థానికుల్లో మేమందరం ఒకటే ఏరియాలో ఉంటున్నాం కాబట్టి ఇది మీడియాలో రావడం వల్ల పేపర్లో రావడం వల్ల మాకు తెలిసిన విషయం ఏంటంటే క్లియర్గా 350 రూపాయల గజం లాగా 2023లో కేశవరావు గారి ఫ్యామిలీ చేసుకున్నారు. సో ఇదే ఏరియాలో మేము ఉంటున్నాం, వాళ్ళకంటే కూడా ఇంకా స్లమ్లో ఉంటున్నాం. మురికివాడలో ఉన్నట్టే ఉంటుంది మా రోడ్లు. మేము అనుకున్న అందరూ మేయర్ ఏరియాలో ఉంటున్నారంటే మొత్తం వీఐపీ ఏరియా మొత్తం రోడ్లు డెవలప్ ఉంటాయి అనుకుంటారు, కానీ ఇక్కడ చూస్తే కనుక మరీ స్లమ్ కంటే కూడా మరీ దారుణం. ఓల్డ్ సిటీ బెటర్ ఇంకా మాకంటే కూడా, ఎందుకంటే అక్కడ రోడ్లు కానీ లైటింగ్ కానీ వర్షం నీళ్ళు వచ్చినా ఏది వచ్చినా డ్రైనేజ్ సిస్టమ్ కానీ అక్కడ బాగుంది. మా ఈ ఏరియాకి వస్తే కనుక ఆ ఇంటి ముందే మొత్తం డ్రైనేజ్ మొత్తం ఫుల్ అవుతుంది, వర్షం పడితే మొక్కల వరకు నీళ్ళు ఉంటాయి. సో మా బాధ ఏంటంటే గవర్నమెంట్లు విఐపీలకు మాత్రమే, అంటే మినిస్టర్లకు ఇలాంటి పొలిటికల్ వాళ్ళకు స్పెషల్ జియోలు ఏ విధంగా రిలీజ్ చేస్తున్నారు, రాత్రిపూట చీకటి జియోలు రిలీజ్ చేసే కంటే కూడా పేదల కోసం పనిచేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. యాక్షన్ తీసుకోబోతున్నారు మరి ఈ విషయం మీద? మేమందరం కూడా మాకు కూడా అంటే ఒక ఎన్బిటి హౌస్ ఓనర్స్ కమిటీ అనేది ఉంది. ఆ కమిటీలో దాదాపు 800 హౌసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మేమందరం యాడ్ అయి ఉన్నాము. అందరితో రిప్రజెంటేటివ్ తీసుకుంటున్నాము, అందరినీ మీట్ అవుతాము. మీట్ అయ్యి అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం 56 జియో పైన మనకు కూడా కావాలని అనుకుంటాము. అవసరం అనుకుంటే మేము అందరం కలిసి కూడా ఆల్రెడీ కోర్టులో కూడా కేసు నడుస్తుంది, మేము కూడా ఇన్ఫిల్డ్ అవ్వడానికి అందరం కలిసి ట్రై చేస్తాము, అవుతాం కూడా ఖచ్చితంగా. ఎందుకంటే మా రైట్ అది. మేము ఆమె కంటే కూడా నిరుపేదలం, మేము ఆమె కంటే కూడా నిరుపేదలం కాబట్టి మాకు తక్కువ రేట్లో కావాలి. ఆమె 350 అయితే మాకు 100 రూపాయలకే కావాలి. ఈ విషయం మీద అడిగే ప్రయత్నం చేస్తారా? మేయర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తారా? మాట్లాడే ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు మేయర్ గారిని కలవాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే ఆమె ప్రజల కోసం పనిచేసి ఉంటే మనందరికి చేయమని ఆమె అనేవాళ్ళు. ఇప్పుడు ఆమె ఒక్క ఆమె చేయించుకున్నది అంటే మీరు అర్థం చేస్తుంది, ప్రజల కోసం పనిచేయడానికి కాదు ఆమె ఇప్పుడు ఎంత ట్యాక్స్ లాస్ గవర్నమెంట్కి 56 జియో మీద ఆమె 350 రూపాయల గజంలాగా చేసుకుంది. మేమేమో 42,000 గజంలాగా చేసుకుంటే ఆ డిఫరెన్స్ ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా? దాదాపు 10 నుంచి 15 కోట్లు గవర్నమెంట్ లాసు. ఇప్పుడు అదే 10 నుంచి 15 కోట్ల ట్యాక్స్ వచ్చి స్టాంప్ డ్యూటీ వచ్చి ఉంటే ఒక ఏరియా డెవలప్ అయ్యేది కదా, గవర్నమెంట్ ఇన్కమ్ అంతా లాసే కదా. సో ఆమె సొంత లాభం కోసం గవర్నమెంట్ జియో చేయించుకొని వాళ్ళ డాడీ ఆమె చేయించుకొని కేసీఆర్ కూడా తప్పే చేయడం. అట్లా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఒకరి కోసం ఇద్దరి కోసము జియోలు తీసుకొని ఇట్లా లోపల ఎంత ల్యాండ్లు ఇది చేసుకున్నాడు అనేది, గవర్నమెంట్కి ఎంత నష్టం చేసిన అనేది దానిపైన విచారణ కూడా జరిపించుకోవాలి. ఇప్పుడున్న సీఎం గారు విచారణ చేయించుకోవాలి, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా, వీళ్ళందరూ కూడా మొత్తం దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి ఎన్నెన్ని జరిగినాయని మొత్తం బయట తీసి దాని మీద కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రా గవర్నమెంట్కి కట్టిపించుకుంటే కనుక వేరే నిరుపేదలు బాగుపడతారు, ఏరియాలు డెవలప్ అవుతాయి. ఏదైతే ఇందాక మీరు ల్యాండ్ మీరు అడిగేటప్పుడు మీ మీద దాడి చేశారంటూ కూడా చెప్పడం జరిగింది, బెదిరించారని అనడం జరిగింది. చాలా రకాలు, ఒక రకం కాదు, చాలా రకాలు.
ఈ చెప్పనీకి లేదు. ఆమె వాళ్ళ దగ్గర ప్రయత్నించడం మీడియా ముఖంగా ఏం జరుగుతుందని. వాళ్ళ దగ్గర ఎటువంటి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా, ఒక రెడ్డి ఉన్నా నా మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళని రెడీ చేస్తుంది. వీళ్ళ మీద పోయి కేసు పెట్టేసేయండి పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే కేసు కనుక వాళ్ళు ఇప్పుడు మనం తప్పు చేస్తే వాళ్ళని కొడితే మనం అన్యాయం చేస్తే వాళ్ళు మనకు రియాక్షన్ ఉంటుంది. మనం పోయినాక ఏం లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు, మా మీద కేసు పెట్టలేరు. వాళ్ళు పెట్టకపోతే నెక్స్ట్ డే ఎస్ఐని సస్పెండ్ లేకుంటే సెక్టర్ మార్చేస్తారు. ఇలాంటి దౌర్జన్యాలు చాలా జరుగుతాయి ఇక్కడ. ఎవరు మాట వినకపోతే వాళ్ళు వచ్చి నెత్తి కొట్టుకుంటారు. మరే మేము ఏం చేయాలి, మీరు ఏం తప్పు చేయాలి, మేము ఏం కేసు పెట్టాలి మీ మీద, అమ్మాయి వాళ్ళకి తెలియాలి మీకు తెలియాలి అంటే నెక్స్ట్ డే 2 రోజులలో సెక్టర్ నుంచి మారిపోతాడు ఎస్ఐ. అటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఆమె నగర ప్రథమ పౌరురాలుగా ఉండి ట్యాక్స్ వసూలు చేయాల్సింది పోయి ఆమెనే గవర్నమెంట్ గండి కొడితే ఇక వేరే వాళ్ళు ఎంత కొడతారు? ఇట్లాంటి ఎన్ని జరుగుతుండొచ్చు ఇప్పుడు? ఇది కరెక్టేనా కాదా? ఇప్పుడు ఆమెనే ఒక నగర ప్రథమ పౌరురాలు కదా. ఇప్పుడు ఈరోజు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి ఆమెనే ఒక మేయర్ హోదాలో ఉండి ఇట్లా చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఆమెది రద్దు అనే చేయాలి. అందరికీ ఇక్కడ పేదలు ఉన్న వాళ్ళందరికీ 100 రూపాయలకు రిజిస్ట్రేషన్ అని చేయాలి. ఇది ఏదైతే ఇక్కడ బస్తీలో ఉంటూ ఇక్కడ వారి కోసం లబ్ధి చెందాలంటూ తీసుకొచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో కొన్ని అక్రమదారులు పట్టడం జరిగింది. మేయర్ గారు అయితే కేవలం 350 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్లు అయితే 425 గజాలు అయితే ఆమె పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇదే పథకం జీవో 56 1 డే కోసం రిలీజ్ చేయడం జరిగిందంట. అదైతే 1 డే అంటే అది అయిపోయింది. పేదలు కూడా అదే జీవోలో అప్లై చేసుకునే నెక్స్ట్ డే కోసం వెళ్తే ఆ జీవో క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా. సో వారి మట్టికి అంటే ఒక కుటుంబం లబ్ధి కోసమే చేసిన 56 జీవో తప్ప ప్రజల కోసం కాదు, ప్రజల న్యాయం కోసం కాదంటూ కూడా విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపై పోరాడతాం, దీనికోసం పోరాడతాం, దీనికోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ వేణుతో పవన్ వాయిదేవ్, RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.